శ్రీ సాయి సచ్చరిత్ర 49వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 3 ముఖ్యమైన కథలు ఉన్నాయి. హరి కానోబా కథ, సోమదేవ సాయమ కథ, నానాసాహెబ్ చాందోర్కర్ కథ. ఈ అధ్యాయం ప్రారంభంలో రచయిత ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతారు. వేదాలు, పురాణాలు చదివినా పెద్ద పెద్ద పండితులు సరిగ్గా సద్గురువును వర్ణించలేరు. అలాంటి స్థితిలో మనలాంటి సాధారణులు సాయిబాబాను ఎలా వివరించగలమో, అయితే బాబా సుగుణాలను, లీలలను చూసినప్పుడు మనసులోని మౌనం విరిగి ఆయన గురించి చెప్పక మానము. సాయిలీలామృతం అన్నది ఒంటరిగా చదివితే అంత ప్రభావం ఉండకపోయినా సహచరులు, బంధువులతో కలిసి వినిపించినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక అసలు కథలు ప్రారంభమవుతాయి. హరి కానోబా కథ. హరి కానోబా బొంబాయి వాసి. స్నేహితులు, బంధువుల ద్వారా బాబా లీలలు చాలా విన్నాడు. కాని అతని మనసులో సంశయ స్వభావం ఉండడంతో బాబా గొప్పవాడు అని నమ్మలేదు. అతని కోరిక, నేను స్వయంగా బాబాను దర్శించాలి. షిరిడీకి బయలుదేరాడు. అతని తలపై జరీపాగ ఉండేది, కాళ్లకు కొత్త చెప్పులు. దూరం నుండే బాబాను చూసి నమస్కరించాలని నిర్ణయించాడు. కాని చెప్పులు వేసుకుని బాబా దగ్గరికి వెళ్లాలో, తీయాలో అనే సందేహం కలిగింది. చివరికి చెప్పులు తీసేసి మసీదు ముందు పెట్టి బాబా దగ్గరికి వెళ్లాడు. బాబా వద్ద నుండి ఉది, ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చేసరికి చెప్పులు కనిపించలేదు. చాలా ఆందోళనతో వెతికాడు, దొరకలేదు. బాధతో ఇంటికి తిరిగి వెళ్లబోతుండగా ఒక మరాఠీ బాలుడు చేతిలో కర్రకు చెప్పులు కట్టి తిప్పుతూ వస్తున్నాడు. ఆ బాలుడు హరికా బేటా, జరీకా పఠా అని వీధిలో కేకలు వేస్తూ తిరుగుతున్నాడు. హరి కానోబా దగ్గరికి వెళ్లి చెప్పులు తనవేనని నిరూపించాడు. బాలుడు సంతోషంగా ఇచ్చేశాడు. ఈ సంఘటన ద్వారా హరి కానోబా గ్రహించాడు, బాబా తన మనసులోని గోప్యమైన విషయాలన్నింటినీ తెలుసు. అందువల్ల బాబా నిజమైన సద్గురు అని నమ్మి సంతోషంగా ఇంటికి వెళ్లాడు. బాబా భక్తుల మనసులోని రహస్యాలు తెలుసు. ఆయన కోసం ఎవరూ దూరం వెళ్లాల్సిన పనిలేదు. ఆయనే మనం కోరినదాన్ని ఇస్తాడు. సోమదేవ సాయమ కథ. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయాజీ నాగ్పూర్లో ఉండేవాడు. 1906వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్లినప్పుడు అతనికి సోమదేవ సాయమ అనే సాధువుతో పరిచయం ఏర్పడింది. ఆయన హరిద్వార్లో మఠం పెట్టి ఉండేవాడు. 5 ఏళ్ల తర్వాత సోమదేవ సాయమ నాగ్పూర్లోని బాయాజీ ఇంటికి వచ్చాడు. అక్కడ బాబా లీలలు విని ఎంతో ఉత్సాహం కలిగింది. వెంటనే షిరిడీకి బయలుదేరాడు. షిరిడీ సమీపంలోకి వచ్చేసరికి 2 పెద్ద జెండాలు ఎగురుతూ కనిపించాయి. అతని మనసులో వెంటనే ఆలోచన వచ్చింది. ఒక యోగి నిజమైనవాడైతే ఇంత ఆడంబరమా? జెండాలు ఎందుకు ఎగురుతున్నాయి? ఇది ఖ్యాతి కోసమే కాబోలు. ఈ ఆలోచన వల్ల అతను, నేను షిరిడీకి వెళ్లను అని నిర్ణయించుకున్నాడు. కాని తోటి ప్రయాణికులు, ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్లడం తప్పు. ఈ జెండాలు భక్తుల ఆరాధన వల్లే ఉన్నాయి. బాబాకు కీర్తి మీద ఆసక్తి లేదు అని చెప్పి ఒప్పించారు. చివరికి షిరిడీకి చేరి బాబా దర్శనం చేసుకున్నాడు. దూరం నుండే బాబా అతని మనసులోని ఆలోచనలన్నీ బయటపెట్టాడు. జెండాలు చూశావు కదా? మసీదు వద్ద జెండాలు ఎగురుతున్నాయని కోపం తెచ్చుకున్నావు. యోగి లక్షణమా అని అనుకున్నావు. ఇక నీకు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు. వెంటనే తిరిగి వెళ్ళిపో. ఈ మాటలు విని సోమదేవ సాయమ ఆశ్చర్యపోయాడు. తన మనసులో దాచుకున్న భావాలు బాబా ఎలా తెలుసుకున్నాడు అని గుర్తించి, బాబా గొప్ప సద్గురు అని అంగీకరించాడు. సద్గురువు మన మనసులోని రహస్య ఆలోచనలని కూడా చదివేస్తాడు. ఆయన ముందు కపటం, అహంకారం పనికిరావు. నానాసాహెబ్ చాందోర్కర్ కథ. ఒక రోజు మసీదులో నానాసాహెబ్, మహల్సపతి మొదలైనవారు కూర్చున్నారు. బీజాపూర్ నుండి ఒక ముస్లిం వ్యక్తి తన గోపురంతో బాబా వద్దకు వచ్చాడు. అతనితో గోషా స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో ఒక స్త్రీ బాబా పాదాలకు నమస్కరించడానికి ముసుగు తీసేసింది. ఆ క్షణంలో నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యాన్ని చూసి మళ్లీ మళ్లీ చూడాలని ఆశపడ్డాడు. స్త్రీలు వెళ్లిపోయాక బాబా నానాను ఉద్దేశించి చెప్పారు, నానా, ఎందుకు అనవసరమైన ఆలోచనలకు లోనవుతున్నావు? ఈ లోకంలోని సౌందర్యాన్ని చూడటం తప్పు కాదు. కాని మన హృదయం పవిత్రంగా ఉంటే దోషం ఉండదు. మనసులో చెడు ఉద్దేశ్యం లేకుండా భగవంతుని, సృష్టిని ఆరాధించాలి. కళ్ళు అందం చూడటానికి, చెవులు శ్రవణానికి ఇవ్వబడ్డాయి. కానీ వాటి వెనుక దురాలోచనలు లేకుండా ఉండాలి. ఈ బోధనలో బాబా చెప్పినది ఏమిటంటే, మనసు సహజంగానే చంచలమైనది. ఇంద్రియాలు బాహ్య వస్తువుల వైపు ఆకర్షిస్తాయి. కాని మనం వాటి వెంటపడి పోకూడదు. సౌందర్యాన్ని చూసే అవకాశం వచ్చినా దానిని భగవంతుని సృష్టిగా భావించి చూడాలి. కాని మనసులో కోరికను రానియరాదు. ఇదే వివేకం మరియు ఇంద్రియ నియంత్రణ. ఇంద్రియ నియంత్రణ అనేది నిజమైన యోగం. సౌందర్యాన్ని దూరంగా తప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాని దానిని భగవంతుని లీలగా చూసి కోరిక రానియకుండా ఉండాలి. ఈ అధ్యాయం యొక్క బోధన, సద్గురువు లీలలు సాధారణ మానవునికి అర్థం కావు. ఆయన భక్తుల రహస్యాలను బయటపెట్టి వారి లోపాలను సరిదిద్దుతాడు. సౌందర్యం, ఆడంబరం, మనసు చంచలత ఇవన్నీ సహజమే. కాని వాటిని అధిగమించి భక్తి, వివేకం, ఇంద్రియ నియంత్రణ కలిగితే
ఉంటేనే మోక్షం. ఈ అధ్యాయం 3 కోణాలను చూపిస్తుంది. హరికానోబా విశ్వాసం పుట్టే విధానం. సోమదేవ సాయమ సద్గురువు మనసు చదివే శక్తి. నానాసాహెబ్ ఇంద్రియ నియంత్రణపై బోధ. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.